ఈరోజు మన వాక్య ధ్యానాంశము నా కన్నులు తెరువుము. కీర్తన 119:18. నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయములను మనము బైబిల్ నందు కనుగొనగలము. మనము దేవుని వాక్యము చదివేటప్పుడు నువ్వు ఒక పాపివి అని నీకు అర్థం తెలుస్తుంది. ఈ గ్రహింపులో గొప్ప మేలు ఉంది. నీవు తప్పులు చేసేవాడివి నీవే అని తెలుసుకోకపోతే ఆ మనిషిని నిందిస్తావు. నీ భార్య పిల్లలను నిందిస్తావు. నువ్వు చీకటి గల దేశంలో నివసించున్నావు. నువ్వు సైతాన్ యొక్క చేతులలో ఉన్నావు. నిన్ను నాశనం చేయటమే అతని పని. పాపములో జీవించిన అనేక మంది యవనస్తులు నన్ను తమ మార్గములోనికి లాగాలని చూశారు. అది దేవుని మార్గము కాదు కనుక నేను వారిని వెంబడించలేదు. బైబిల్లో గొప్ప ధనం ఉన్నది. నీ పాపములు క్షమించబడితేనే తప్ప నీవు ఆ ఐశ్వర్యాన్ని చూడలేవు. నీ పాపములు నీవు ఒప్పుకున్నట్లయితే నిన్ను క్షమించాలి. శుద్ధీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను ఒక పాపిని చాలామంది చెప్తారు. వారు తమ పాపమును ఒప్పుకొని మనస్సాక్షిని శుద్ధీకరించుకోరు. మనము పాపులమని ఒప్పుకుంటే సరిపోదు. మనము మన పాపములను ఒప్పుకోవాలి. మేము పాపులమని ఒప్పుకున్నట్లో ప్రయోజనము ఏమీ లేదు. ఒక స్త్రీ వచ్చి క్రీస్తు పాదములు కడిగింది. ఇలాగూ ఆమె తన పాపములు ఒప్పుకుంటూ ఉంది. ఇంకా పాపములు ఒప్పుకోవటం అవసరం లేదు. ఎందుకంటే ఆ పట్టణం అంతా ఆమె పాపములు ఎరుగుదురు. దేవుని వాక్యము నా పాపమును తేటతెల్లం చేసింది. నేను ఒప్పుకున్నాను. ఆమెకు శుద్ధమైన మనస్సాక్షి దొరికింది. దేవుని యొద్ద నుండి ఒక వాగ్దానం నీకు దొరికిందా? నీ పాపములను చూసుకోవడానికి నీ కన్నులు తెరవబడ్డాయా? నీ ధనాగారం ఏమిటి? దేవుని వాగ్దానములు నీ దగ్గర ఉన్నాయా? సైతాను నీ కన్నులకు గుడ్డితనం కలగజేశాడు. దేవుడు వాటిని తెరిచేటట్లు సెలవేమో. నీ పాపం తీసివేసుకో. అప్పుడు నీ గృహము నుండి బయటికి వెళ్ళి ప్రతిదీ ఆశీర్వాదం అవుతుంది. దేవునందు అద్భుతకరమైన విషయాలు నీ కొరకు దాచబడి ఉన్నవి. దేవుడు నాకు ఒకే విషయం నేర్పాడు. నేను ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేయుట, దేవుని సమయమును దేవునికి ఇచ్చివేయాలి. నేను వెళ్ళి దేవుని కలుసుకోవాలి. నా తప్పిదములను నేను తెలుసుకొనుటకు సహాయం చేశాడు. దేవుడు నన్ను పవిత్రునిగా చేసి ఏసేపులే చేస్తానని ఒప్పుకున్నాడు. ఏసేపు కూడిన ధనము నాకు అక్కరలేదు. నా ప్రభువు మానవులందరికన్నా ధనవంతుడు. ఆయన నాకు కావాలని కోరాను. మా తండ్రి అని పేరు ప్రార్థించేటప్పుడు నిజముగా నేను ఆయనను తండ్రి అని భావిస్తాను. గలతీ 5:22-23. దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. సౌలు రాజయ్యాడు. అతడు రాజ్యం మట్టికే చూశాడు. తన కుమారులకు ఆ రాజ్యం మట్టికే కోరుకున్నాడు. అతడు దేవుని కొరకు వాంఛించలేదు. తన కొరకు, తన కుమారుల కొరకు ఆయనను సొంతము చేసుకునుట. తన కుమారులు యవనస్తులుగా చనిపోయారు. యవన స్త్రీ, నీ ధనము నీ పుస్తకంలో ఉన్నది. నా కళాశాల దినములో అనేకమైన వాగ్దానాలు పొందాను. అవి ఇప్పుడు నెరవేరుతున్నాయి. మనలో ఎంతమంది దేవుని రాజ్యంలో అడుగు తినేవారముగా ఉన్నాము? మనము ఇది అది భూ సంబంధమైన ఈవుల కొరకు అడుగుతాము, కానీ నిజమైన ఆయన ధనము కొరకు అడగము. ఆయన వాగ్దానములు 3 MA డిగ్రీలు, 2 PhD డిగ్రీ కలిగిన ఒక వ్యక్తి నా దగ్గరకు అడుగు తినేవాడుగా వచ్చాడు. ఆయనకు ఉండిన విశ్వాసపు లేమి గొప్పది. నువ్వు పశ్చాత్తాపడితే నీకు ధనము కాచుకుని ఉన్నది. నువ్వు ప్రభువును ఎరిగితే ఎంత ధనవంతుడవో. క్రీస్తు కలిగిన వారు నిజముగా ధనవంతులు. ప్రార్థన చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి ధనವನ್ನು చూడడానికి నా కన్నులు తెరవము. దేవుడికి వాక్యం దీవించును గాక. ఆమేన్.